ఈ నెల 29న దీక్షా దివాస్ ఘనంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 సంవత్సరంలో నవంబర్ 29న కరీంనగర్ నుంచి బయలుదేరి దీక్షా దివాస్ లో పాల్గొన్నారు. ఆయన అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిందని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించిన దీక్షను కొనసాగించగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమం కొనసాగించగా డిసెంబర్ 9న కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడంతో దీక్ష విరమించారు. మాజీ సీఎం కేసీఆర్ దీక్షా దివాస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ నెల 29న దీక్షా దివాస్ నిర్వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని, అందరూ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుంతకట్ల జగదీష్ రెడ్డి హాజరు కాబోతున్నట్టుగా తెలిపారు. దీక్షా దివాస్ కార్యక్రమంపై చర్చించి కార్యక్రమం జయప్రదం చేసేందుకు 26వ రోజున రూపకల్పన చేయబోతున్నట్టుగా తెలిపారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారని, 1 సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అమలు కాని దొంగ హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దీక్షా దివాస్ ను తెలంగాణ మేధావులు, కళాకారులు అందరూ పాల్గొని తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ వెళ్తుండగా పోచంపల్లిలో సోమవారం స్వాగతం పలకబోతున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుబ్బూరి బీరిమల్లయ్య, పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు జనగం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఈర్ల కృష్ణ, సుభాష్, నర్సిరెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, మా నాయకులకు అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే దీక్షా దివాస్. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 రోజున కరీంనగర్ నుంచి బయలుదేరి దీక్షా దివాస్లో పాల్గొనడానికి బయలుదేరుతున్న సందర్భంగా ఆ రోజు కేసీఆర్ చేసే దీక్షా దివాస్కు సంఘీభావంగా యావత్ తెలంగాణ మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలతో సహా పెద్ద సెంటర్లు, మున్సిపాలిటీలు అంతటా కూడా దీక్షా దివాస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకొని దీక్ష కూర్చున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. సరే, ఆ కాలక్రమేణా దీక్షా దివాస్కు పోతున్నటువంటి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయటం, ఖమ్మం జైల్లో పెట్టడం, ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించటం, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించటం, ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగించడం, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం, తెలంగాణ అన్ని జిల్లాల్లో నలుమూలల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో డిసెంబర్ 9వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయటం, కేసీఆర్ గారు దీక్ష విరమించటం, ఇదంతా జరిగిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. దాన్ని పురస్కరించుకొనే ఈ సంవత్సరం ఈ నెల 29వ తారీఖు నాడు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం గాను గౌరవ ఈనాటి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ
పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశం 26వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ దీక్షా దివాస్ కార్యక్రమ విజయవంతం చేయడం కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అట్లనే మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఆ 26వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు జరగబోయే సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ముఖ్య నాయకులు 17 మండలాలు 6 మున్సిపాలిటీల నుంచి ముఖ్య నాయకులంతా 26వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఆఫీస్కు తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రోజు 29వ తారీఖు నాడు చేయబడే దీక్షా దివాస్ కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని ఏర్పాట్లు చేసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. సరే, ఈ ప్రోగ్రాం ఇదంతా చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను మేల్కొల్పే దిశగా ఆనాడు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, కవులు, కళాకారులు అందరూ కూడా ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఇవన్నీ ఒకసారి నెమరు వేసుకోవడం. దాదాపు ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంత విసికి వేసారుతున్నారో తెలంగాణ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోగా తెలంగాణ ద్రోహులే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే కాడికి తెలంగాణ ప్రజలు చేసుకున్నారు. ఇది ఎవరో చేసింది కాదు, తెలంగాణ ప్రజలు చేసిన తప్పిదమే. తెలంగాణ ప్రజలు చేసిన తప్పిదంతో ఇంకా ఏదో ఆశించి ఇంకా రేవంత్ రెడ్డి మాకేదో దోషి పెడతాడు, ఇంకా ఏదో పెడతాడు, ఇంకేదో తింటాము, ఇంకేదో బాగా న్యాయం జరుగుతుంది అని చెప్పి అతిగా ఆలోచించుకొని కన్నతల్లి అటువంటి టీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి సాగనంపి కొత్తగా కాంగ్రెస్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజలు అనేక రకాలుగా క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని అవస్థలు పడ్డాం, తిండి లేక, తిప్పలు లేక, అన్నం తినో, అటుకులు బుక్కో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. సాధించిన తెలంగాణ ఇవాళ ఆగమైపోతుంది అని ప్రజలను మేల్కొల్పడం కోసం దీక్షా దివాసును మరొకసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 26వ తారీఖు నాడు జరిగే జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని 29వ తారీఖు నాడు జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా యావత్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజానికానికి, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.